హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఏదో సభలో మాట్లాడుతూ మందకృష్ణ గారు పద్మశ్రీ బిరుదాంకితులు, ఎంఆర్పిఎస్ నాయకులు, ఫౌండర్, ఈ వర్గీకరణ సాధించిన వ్యక్తిగా ఆయనకు చాలా గౌరవం ఉంది వాళ్ళ సమాజంలో, మన మామూలుగా దేశంలో ఇతర సమాజాల్లో కూడా. సో అందువల్ల కానీ ఆయన మాట్లాడేదానికి చాలా కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఆయన నన్ను బీజేపీ ఏజెంటు లేకపోతే బీజేపీ పంచన చేరానని చెప్పేసి అంటున్నారు. సో అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు, నేను బీజేపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాను. సో అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అయితే నేను బీజేపీ వాళ్ళ ఏజెంటు అని ఆయన బాహుటంగా ప్రకటిస్తున్నారు. దయచేసి మీరు అంబేద్కర్తో పోటీ చేసుకునే స్థితి కానీ లెవెల్ కానీ కలిగిన వ్యక్తి కాదు. సో మీ పరిధిలో, మీ లెవెల్లో ఇతరులతో ఎవరితోనే కంపేర్ చేసుకోండి, కానీ దయచేసి అంబేద్కర్ పేరును ఇందులోకి లాగవద్దు. అంబేద్కర్ ఎందుకు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు? అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. సో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి పోయాడు కాబట్టి ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని మీరు దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళినా మా ప్రజలు వీళ్ళు హింసిస్తారు, ఇబ్బంది పెడతారు, చంపుతారు, మమ్మల్ని అంటరాని వారుగా చూస్తారు, దయచేసి మాకు న్యాయం చేయండి అని ఆ సమాజం కోసం వెళ్ళాడు. ఆయన సొంతం కోసం వెళ్ళలేడు, ఆయన జాతి కోసం వెళ్ళలేదు, ఆయన అందరి కోసం, ఎస్సీలందరి కోసం వెళ్ళాడు. సో బీసీలందరి కోసం, ఎస్టీలందరి కోసం, ఆయన సమాజంలో మనకు సమానత్వం కోసం వెళ్ళాడు. మీరు మీ జాతి కోసం, మీ జాతిలో వర్గీకరణ ద్వారా మాలల కంటే మాకు ఎక్కువ సంఖ్య ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ రావాలా అన్న ఆలోచనతో మీరు వెళ్ళారు. సో మీరు అంబేద్కర్తో కంపేర్ చేసుకోవడం అనేది సబబు కాదు. దయచేసి అలాంటి ప్రయత్నం చేయొద్దనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.